పంచమికైతే శ్రీమంతం జరిపిస్తారు. ఇక పంచమి అలాగే మోక్ష వాళ్ళిద్దరిని కూడా అలా చైర్లో కూర్చోబెడతారు. ఇక పంచమికి ఒకరి తర్వాత ఒకరు వచ్చి గాజులు వేసి బొట్టు పెట్టి అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కరాలి కూడా ముత్తైదువ రూపంలో వచ్చి పంచమికి అపశకునం కలిగిస్తూ ఉంటుంది. ఇక ముత్తైదువ రూపంలో కరాలి వస్తుంది. ఇక అతను కూడా ఒక ముత్తైదువ అనుకొని అమ్మ గాజులు వెయ్యి అని చెప్పి కరాలికి గాజులు ఇస్తారు. ఇక పంచమికి బొట్టు పెట్టి తను తీసుకువచ్చిన గాజులనైతే కరాలి పంచమి చేతికి వేస్తుంది. ఇక పంచమి అదేమీ తెలియకుండా అలా ఆ గాజులను వేయించుకుంటుంది. ఇదంతా చూస్తున్న నాగేశ్వరి అయితే ఏంటి కరాలి ఏదో చేస్తుంది అని చెప్పి భయపడుతుంది. ఇక కరాలి గాజులు వేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో నాగేశ్వరి బయటకు వచ్చి ఆగు, ఏం చేసావు, పంచమికి నువ్వేం చేసావు చెప్తావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతుంది. అది చూసి నాగేశ్వరి నేను పంచమికి గాజులు వేశాను కదా, ఆ గాజులు పంచమి కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాయి, చూస్తూ ఉండు, పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇప్పుడే ఈ క్షణమే చనిపోతాడని చెప్పి కరాలి అంటుంది. అది విన్న నాగేశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో పంచమి కడుపులో అయితే నొప్పి రావడం మొదలవుతుంది. అది విన్న నాగేశ్వరి పరిగెత్తుకుంటూ పంచమి దగ్గరకు వెళ్తుంది. ఇక మోక్ష అయితే పంచమి నీకేమైంది అని చెప్పి అడిగితే పంచమి మాత్రం అమ్మ నొప్పి నొప్పి అంటూ కడుపులో నొప్పి అంటూ ఏడుస్తూ ఉంటుంది. అదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా పంచమి దగ్గరకు వచ్చి అమ్మ నీకేం కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. అయినా సరే పంచమి కడుపు నొప్పితో అలా బాధపడుతూ ఉంటుంది. ఇక పంచమి కడుపులో బిడ్డ చనిపోయాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.